ఎలా అయినా ఒకటి నకారం లేదా, అధికరణం లేదు. ఇక్కడ వీళ్ళ సూత్రంలో కూడా రాసుకున్నారు, అధికరణంలో కూడా రాసుకున్నారు. సరి వాయుర్వా అక్షక్రియా వా అన్యో వా ప్రాణ శృతితో అనిల. ఈ అక్షక్రియ అంటే, అక్షం అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల క్రియల్ని చేసేది వాయువా లేకపోతే ఇంకొక ప్రాణమా. శృతి ద్వారా వాయువు తేలుతోంది. సామాన్య ఇంద్రియ వృత్తిర్వా సాంఖ్యైర్ ఏవం ఉదీరణాత్. ఇక్కడ సామాన్య వ్యాపారము ప్రాణమునకు అని ఈ సాంఖ్యులు అనుకుంటున్నారు, చెప్తున్నారు. భాతి ప్రాణో వాయున ఇది భేదోక్తేర్ ఏకతా శృతి. భాతి ప్రాణో వాయున. ఇప్పుడు బయట ఉన్నది వాయువు, అదే లోపల ప్రాణ రూపంలో ఉంది. అందుకని భాతి ప్రతిభాతి ప్రకాశిస్తోంది లోపల ఉన్నటువంటి ప్రాణము. దేని ద్వారా? వాయువు, బయట ఉన్నటువంటి వాయువు ద్వారా. అందుకని ఏకతా శృతి వాయుజత్వేన సామాన్య వృత్తి నా అక్షేషు అతో అన్యథా. వాయుజత్వేన, వాయువు నుంచి పుట్టింది ఏది? ఈ ప్రాణం. అందుకని సామాన్య వృత్తి, ఇంద్రియంలో వేరే వృత్తి ఏమీ లేదు. ఇక్కడ ప్రసంగ సంగతి, ప్రాణం ఉత్పత్తి చెందుతోందా లేదా అన్నాడు. ఉత్పత్తి చెందుతోందని చెప్పాము. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది ప్రాణము, ఆ బయట ఉన్న వారితో ఒకటా వేరా అన్నది ప్రశ్న. ముఖ్య ప్రాణం యొక్క స్వరూపం ఏమిటి అన్నారు. ముఖ్య ప్రాణం వాయువా లేకపోతే ఇంద్రియాల వ్యాపారం చేయించేటువంటిది వాయు విశేషమా? పూర్వపక్ష అంటాడు వాయువే ప్రాణము కనుక ఈ ఇంద్రియముల యొక్క సామాన్య వ్యాపారము ప్రాణం ద్వారా అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము సాంఖ్యం అలాగే అనుకుంటున్నాం. సిద్ధాంతం అంటాడు బాహ్య వాయువు ద్వారా ఈ ప్రాణ ప్రవృత్తి. అందుకని ఈ ప్రాణము వాయు విశేషమో ఆ బయట ఉన్న వాయువుకి ఈ ప్రాణానికి ఏమీ తేడా లేదు. తత్వదృష్టితో ఏకత్వం చెప్పారు. కానీ ఇంద్రియ వ్యాపారములకు సామాన్య రూపములో ప్రేరకము ఈ ప్రాణము. ఇంద్రియ వ్యాపారములకు సామాన్య రూపములో ప్రేరకము ఈ వాయువు, ప్రాణం. కనుక ఇంద్రియాల కన్నా ఈ ప్రాణము వేరు. బయట వాయువు నుంచి, వాయువుతో సమానమైనప్పటికీనూ ఇంద్రియాల నుంచి ప్రాణము వేరు. వాయుజత్వేన సామాన్య వృత్తి నా అక్షేషతో అన్యథ. సరే, ఈ ఇంద్రియాలు ప్రేరేపిస్తుంది ప్రాణమే, వేరు కాదు. బాహ్య వాయురేవ వేణురంధ్రవత్ ముఖ్య ఛిద్రే ప్రవిశ్య అవస్థితః. బయట ఉన్నటువంటి వాయువే వేణు ఛిద్రం అంటే గర్భములో ఉన్నటువంటి ఆకాశం, వేణు, దానిలో ప్రవేశించినట్లు ముఖ ఛిద్రే ప్రవిశ్య అవస్థిత ప్రాణనామ వ్యపదిశ్యతే.
బయట ఉన్నటువంటి వాయువు వేణురంధ్రాల్లో ప్రవేశించినప్పుడు దాన్ని ప్రాణ విశేషము అన్నారు. నతు ప్రాణో నామ కించిత్ తత్వాంతరం అస్తి. ఈ ప్రాణము అంటే వాయువు కన్నా వేరు కాదు. య ప్రాణ స వాయువు అని శృతులు చెప్పారు. అథవా పంజరస్థా యథా బహవః పక్షిణః స్వయం చలంత పంజరమపి చాలయంతి. అంటే ఆ పంజరంలో ఉన్నటువంటి పక్షులు వాటిలో తవి కదులుతూ ఉంటాయి, పంజరాన్ని కూడా ఊపుతాయి. ఏవం ఏకాదశ అక్షాణి స్వస్వ వ్యాపార ద్వారా దేహం చేష్ట్రియంతే. ఈ ఇంద్రియాలు వాటి వ్యాపారం ద్వారా వాటి లెక్క చేష్టలు చేస్తున్నాయి. దేహచాలనాఖ్యో యోయం సర్వేంద్రియ సాధారణ వ్యాపారం. ఈ దేహ వ్యాపారం ప్రాణాన్ని కాదు, సాధారణ అంటే సర్వ ఇంద్రియముల వ్యాపారం. వాడు దృష్టాంతం చెప్పాడు కదా, పక్షులు పంజరంలో ఉన్నప్పుడు అవి కదులుతూ ఉంటే పంజరాన్ని కదిలిస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రియ వ్యాపారం, ఇది ప్రాణ వ్యాపారం వేరే కాదు, ఇంద్రియాలే అన్ని చేష్టలు చేస్తున్నాయి. స ప్రాణో భవిష్యతి తథాచ సాంఖ్యరుక్తం. మరి సర్వేంద్రియ సాధారణ వ్యాపారం అన్నాను కదా, ఇంద్రియాలన్నీ కలిపి చేష్టలు చేస్తున్నాయి అన్నప్పుడు ఆ సామాన్య వ్యాపారం ప్రాణంది అంటాడు. అది అంటే ఇంద్రియాల్లో ఉన్నటువంటి ప్రాణము, ఈ ప్రాణవాయువు ఒకటే వాడు చెప్పారు, ఈయన వేరంటాడు. అంతే తేడా. సామాన్య కరణవృత్తి ప్రాణాద్యా వాయవ పంచేతి తస్మాన్నా తత్వాంతరం ప్రాణ. ఇంతవరకు పూర్వపక్షం. సామాన్య కరణవృత్తి ప్రాణాద్యా వాయవ అంటే ఈ ఇంద్రియాల చేష్ట అది ప్రాణాద్యా వాయవ పంచ. ఈ ప్రాణాదీను అది వాయువే చేస్తోంది. తస్మాన్ న తత్వాంతరం ప్రాణ. ఇంద్రియముల చేష్ట చేసేటువంటి ప్రాణము తర్వాత శరీరంలో తిరిగేటువంటి ప్రాణము వేరు కాదు. అది పూర్వపక్ష చెప్పాడు. ఇది ప్రాప్తే బ్రహ్మ ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద. ప్రాణమే ఆ బ్రహ్మ యొక్క చతుర్థ పాదం. స వాయునా జ్యోతిష భాతి చ తపతి చ. ఈ నాలుగో పాదము దేని ద్వారా అది ప్రకాశిస్తోంది, తప్పింపజేస్తోంది అంటే వాయున. వాయు ద్వారా ఈ చతుర్థ పాదమైనటువంటి వాయున జ్యోతిష, జ్యోతిస్వరూపమైనటువంటి వాయు ద్వారా ప్రకాశిస్తోంది. తపతి అంటే ఇక్కడ చేష్టలో, లేకపోతే ప్రాణం పుట్టుకుంటే వేడిగా ఉంటుంది కదా, అందుకు కాదు. ఇది శృత్యంతరే చతుష్పాద బ్రహ్మ ఉపాసన ప్రసంగేన ఆధ్యాత్మిక ప్రాణస్య అధిదేవిక వాయోశ్చ అనుగ్రాహి అనుగ్రాహక రూపేణ భేద స్పష్టమేవ నిర్దిష్ట. ఈ బ్రహ్మకి 4 పాదాలని చెప్పారే, ఆ ప్రసంగంలో ఈ ఆధ్యాత్మిక ప్రాణము, ఆ బయట ఉన్న వాయువు వేరుగా చెప్పారు. ఎలాగా? స వాయున జ్యోతిష ఏష ప్రాణ భాతి చ తపస్సు. ఇప్పుడు అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అంటే అగ్నిదేవుడు ఉన్నట్లు వచ్చేసాడు, వాడి అంశం. ఈ ఉన్నటువంటి వాగింద్రియం వేరు, వాడు వేరు. వాడు అది దైవతం, ఇది అధివతం. అందుకని రెండింటికి స్పష్టంగా తేడా ఉంది. య ప్రాణ స వాయు ఇది ఏకత్వ శృతి కార్యకారణయోరభేద వృత్యా నేతవ్యా. మరి వాడంటాడు య ప్రాణ స వాయు ఉన్నారు కదా, అంటే వాయువు కారణము, ప్రాణము కార్యమని చెప్పుకోవాలి ఆయన. ఎత్తు సాంఖ్యరుక్తం, ఇంద్రియాలన్నింటినీ కదిపేటువంటిది ప్రాణము, ఆ ప్రాణమే మొత్తం శరీరాంతా కదిపిస్తోంది. అందుకని ఆ ఇంద్రియాల్లో ఉన్నటువంటి ప్రాణము, శరీరంలో ఉన్నటువంటి ప్రాణము ఒకటే.
అన్నాడే, అది సరికాదు. ఇంద్రియాణం సామాన్య వృత్తి అసంభవా. ఇంద్రియములు అన్నీ కలిపి ఒక సామాన్యం చేష్ట చేయడం కుదరదు. పక్షిణాంతు చాలనాని ఏక విధాని పంజర చాలనస్య అనుకూలాని. ఆ పక్షులు పంజరాన్ని కదిలించవచ్చు. ఎందుకండి? అన్నీ కలిపి ఒకటేసారి చేష్ట చేస్తే అవుతాయి. అదేదో మనకేమిటంటారు, పంచతంత్రం. పావులన్నీ కలిపి వాళ్ళు పట్టుకోవాలి. అన్నీ కలిపి చేష్ట చేస్తే అవి కుదురుతుంది. నదు తథా ఇంద్రియాణం దర్శన శ్రవణ గమనాది వ్యాపారాః ఏకవిధాః. అలాగే ఇంద్రియాల వ్యాపారాన్ని ఒక విధంగా లేదు. ఎందుకని? కొన్ని చూస్తున్నాయి, కొన్ని వింటున్నాయి, కొన్ని నడుస్తున్నాయి. నాపి దేహ చాలనానుకూలా. ఈ ఇంద్రియ వ్యాపారము దేహాన్ని చెల్లింపచేయలేదు. తస్మాత్ తత్వాంతరం ప్రాణ. అందుకని ప్రాణము ఇంద్రియముల కన్నా వేరే తత్వము. న వాయు క్రియే పృథగుపదేశాత్. న వాయు క్రియే పృథగుపదేశాత్. న వాయు క్రియే పృథగుపదేశాత్. న వాయు ముఖ్య ప్రాణ. ఈ వాయువే ముఖ్య ప్రాణం కాదు. వాయువు అది దైవతం, ఇది అధ్యాత్మం ప్రాణం. నా సర్వేంద్రియ వ్యాపార. ఈ ప్రాణము యొక్క వ్యాపారం అన్ని ఇంద్రియాల వ్యాపారం కలిపి కాదు. ఎందుకంటే ప్రాణం వేరు కనుక. ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద వాయు ప్రాణస్య పృథగుపదేశాత్. ఈ ప్రాణము బ్రహ్మం యొక్క చతుర్థ పాదము అని చెప్పి మళ్ళీ ఏం చెప్పారు? స వాయున జ్యోతిష భాతిచ తపతిచ అని చెప్పారు గనుక ఇక్కడ వాయువు వేరు, ప్రాణము వేరు. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ అని చెప్పినప్పుడు ప్రాణాలు ఇంద్రియాలు వేరుగా చెప్పారు కదా. ఒకటైతే ఒకటే పదాన్ని ఉపయోగించాలి కదా. ఏతస్మాజ్జాయతే ప్రాణం వేరు, మనః వేరు, సర్వేంద్రియాలు. మరి సర్వేంద్రియముల యొక్క కార్యమే ప్రాణము, ప్రాణచేష్ట అని చెప్పినప్పుడు ఈ ప్రాణము సర్వేంద్రియము అని రెండు పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే ఇత్యత్ర వాయోః కరణేభ్యశ్చ ప్రాణస్య పృథగుపదేశ. ఇక్కడ వాయువు నుంచి ప్రాణాన్ని విడిగా ఉపదేశం చేశారు. తర్వాత వాయువు నుండి వాయువు, ఇంద్రియం నుండి ఇంద్రియ వ్యాపారం కూడా వేరుగా ఉంటాయి. అందుకని వాయువు నుంచి వాయు వ్యాపారం, ఇంద్రియం నుంచి ఇంద్రియ వ్యాపారం వేరే చెప్పడానికి వీలు. వాయు వ్యాపారమే వాయు వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం ఇంద్రియ వ్యాపారమే. అందుకని వాయు విశేషో అయం అధ్యాత్మ భావాపన్న పంచవృత్తి ప్రాణ. ఆ వాయువు ఇక్కడ అది దైవిక వాయువు. ఇక్కడ విశేష రూపంగా ఆధ్యాత్మిక భావాన్ని అది పొంది పంచవృత్తుల ప్రాణమైంది. తరువాత భేదశృతి వ్యావహారిక అభేదము, అభేదశృతి పారమార్థము. చూడండి, భేదశృతి ఇక్కడ భేదశృతి ఎక్కడ చెప్పారు? ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః అన్నప్పుడు
భేదశృతి ఇక్కడ చెప్పారు కదా, స వాయున జ్యోతిష భాతి ఆ వాయువు నుంచి ఇవి ఉత్పత్తి చెందాయని భేదశృతి చెప్పారు. ఈ భేదశృతి వ్యావహారికం, అభేదశృతి పారమార్థికము. కనుక జీవవత్తస్య ప్రాణస్య స్వాతంత్ర ప్రసంగచ్చే. ఇప్పుడు ఈ జీవునిలాగి ప్రాణం కూడా స్వతంత్రము, తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అంటే చక్షురాదివత్తు తత్ సహశిష్యాదిభ్యః చక్షురాదివత్తు తత్ సహశిష్యాదిభ్యః చక్షురాదివత్తు తత్ సహశిష్యాదిభ్యః చక్షురాదివత్ తత్సా శిష్యాదిభ్యః. ఇక్కడ చక్షురాదిభి సహ ఏవ ప్రాణ సంవాదాదిషు ప్రాణ ఉపదిశ్యతే. ఇప్పుడు ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఇంద్రియాల దెబ్బలాట జరిగింది, అన్నీ ఓడిపోయాయి, ప్రాణం మాత్రం గెలిచింది. అక్కడ ఆ ప్రసంగాన్ని చెప్తున్నారు. వీడు పూర్వపక్షి ఏంటంటాడు, శరీరే జీవవత్ ప్రాణం. జీవుడు ఎలాగైతే శరీరంలో ఉన్నాడో స్వతంత్రుడో, అదేవిధంగా ఈ ప్రాణం కూడా స్వతంత్రము. అంటే ఎలాగా అంటే ఈ ముఖ్య ప్రాణము జీవుని యొక్క అన్ని కర్మలను చేస్తూ ఉంటుంది. అందుకని గీతసారి చెప్పాం, మమ ఆత్మ భద్రసేన. రాజు యొక్క అన్ని సేవలు వాడు చేస్తూ ఉంటాడు కదా, వీడు నా ఆత్మ అన్నాడు. అదేవిధంగా తత్సహశిష్యాదిభ్యః. సహశిష్యాదిభ్య అంటే ఇంద్రియాలతో పాటు దీన్ని కూడా, ప్రాణం కూడా ఇంద్రియముల సంవాదంలో చెప్పారు. కానీ సంవాదిషు ప్రాణ శిష్యతే ఉపదేశతే. ఎందుకంటే ఇంద్రియాలతో పాటు ప్రాణాన్ని కూడా, ఇంద్రియాలు దెబ్బలాడుకుంటాయి, నేను గొప్ప అన్న దాంట్లో ఈ ప్రాణాన్ని కూడా చెప్పారు. కనుక ఒకే జాతి సమమైనవి ఒకసారి చెప్తారు కదా. ఎందుకని సమాన ధర్మం గలవాటిని ఒకసారి చెప్తారు. సమాన ధర్మాణం శాసనస్య యుక్తత్వ, అవి చెప్పడం ధర్మం. ప్రాణము అచేతనము భౌతికము. అందుకని చక్షురాదివత్ తత్సాశిష్యాదిభ్య అని చెప్పినప్పుడు ఇంద్రియాలతో పాటు ఇంద్రియాల వలె వాటి సంవాదంలో చెప్పారు. కనుక ఏమిటి ఈ ప్రాణము స్వతంత్రము అంటే చక్షురాదివత్ అని చెప్పినప్పుడు చక్షు స్వతంత్రం, దేంట్లో రూపాన్ని చూడడం. మరి చక్షు చూసిన రూపాన్ని శ్రోత్రం చూడగలుగుతుందా? మరి శ్రోత్రం వింటుంది, ఆ వింటున్నది చక్షు చూడలేదు. ఒక చోట ఒక కషాయి వాడు ఆవును తరుముకుంటూ వస్తున్నాడు. ఆవును తరుముకు వస్తుంటే అది అక్కడ కుటీరంలో కనిపించిన దానికి అక్కడ ఆ కుటీరం ఆ స్వామి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఏమనలేదు,
ఇది తిన్నగా కుటీరంలోంచి ఆ చోట్ల పెడుతుంది. ఏది ఆవు. సరే వీడి కషాయవాడు చూడలేదు, వెనక నుంచి వస్తున్నాడు. ఈయన ఇక్కడ కనిపించారు. కనిపిస్తే ఆవిలా పోయిందా అని అడిగాడు. అని చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు ఇలా పోయింది అని చెప్పాడు అనుకోండి, వీడి పోయి దాన్ని చంపుతాడు. ఆ పాపం వీడికి అంటుకుంటుంది. అందుకని ఆయన చెప్పాడు ఏంటి, చూసేది చెప్పదు, చెప్పేది చూడదు అంటే వీడు పిచ్చి వేసాను వాడు ఇంకోతాడు. ఇదే ఇలా అందుకని ఏంటి, ఈ ఇంద్రియాలు స్వతంత్రం, వాటి యొక్క విషయాల్ని గ్రహించడంలో ఇది స్వతంత్రం. అదేవిధంగా ప్రాణానికి కూడా ఏదో ఒక స్వతంత్ర విషయం ఉంది అని చెప్పేందుకు పూర్వపక్షి చేసిన సూత్రం ఇది. చక్షురాదివత్తు తత్ సశిష్యాదిభ్యః అకరణత్వాచ న దోషః తథా హి దర్శయతి. అకరణత్వాచ న దోషః తథా హి దర్శయతి. అకరణత్వాచ న దోషః తథా హి దర్శయతి. అకరణత్వాత్ ఇది మిగిలిన ఇంద్రియాలగా ఇంద్రియం కాదు, కానీ దీని స్వతంత్ర వ్యాపారం. ఏమిటి? శరీర స్థితి. ప్రాణం ఉన్నంతసేపు శరీరం ఉంటుంది, ప్రాణం పోతే శరీరం కులిపోతుంది. అందుకని అకరణత్వ నై ప్రాణస్య చక్షురాదివత్ విషయావబోధకత్వేన కరణత్వం అభిప్రేయతే. ఏ విధంగా అయితే ఇంద్రియాలు వాట్ల విషయాన్ని గ్రహిస్తాయో అలాగ ప్రాణానికి ఒక విశేషమైనటువంటి విషయం లేదు, కానీ ఒక వ్యాపారం ఉంది. వ్యాపారం ఏంటి? శరీరాన్ని రక్షిస్తుంది. శరీర స్థితి కారణము వేరు. తాన్ వరిష్ఠ ప్రాణవాచ మోహం ఆపద్యత అహమేవ ఏతత్ పంచధా ఆత్మానం ప్రవిభజ్య ఏతద్ బాణం అవస్థభ్య విధారయామి. ఆ ముఖ్య ప్రాణము మిగిలిన ఇంద్రియాలతో చెప్పింది, బాబు మీరు మోహంలో పడద్దు, నేనే 5 భాగాలుగా అయి ఈ శరీరాన్ని ధరిస్తున్నాను కనుక శరీర స్థితి కారణం. శరీర స్థితి వ్యాపారం, విషయగ్రహణం కాదు. ఇది వ్యాపారము, అది విషయగ్రహణం. దీనికి కూడా విడిగా ఒక వ్యాపారం ఉంది. శరీర స్థితి ప్రాణం యొక్క వ్యాపారం. అందుకని ప్రాణ ఉత్క్రమణం, ప్రాణ ఉత్క్రమణము అంటే ఈ ఇంద్రియాలన్నీ మీరు ఉపనిషత్తులో చదివారు. ఒక కేడాది పోయాయి, మళ్ళీ వచ్చాయి, వాడు అలాగే ఉన్నాడు, వాడు మూగువాళ్ళలాగా పనిచేసుకుంటున్నాడు, గుడ్డివాళ్ళగా పనిచేసుకుంటున్నాడు, అన్నీ ఉన్నాయా, చెవిటి వాళ్ళని చెప్పారు. వాడు చావలేదు, ప్రాణం లేవకపోయేటప్పటికీ ఇవన్నీ కదిలిపోయాయి. అందుకని ప్రాణ ఉత్క్రమణం. ప్రాణము ఎలాగంటే వాడు చెప్తారు, సింధు దేశములో ఉన్నటువంటి గుర్రం, మనం సైన్యం అంటాం, ఆ గుర్రాన్ని పరీక్ష చేయడానికి వాడు కొరడాతో కొడతాడు. కొరడాతో కొట్టినప్పుడు దానికి 4 కాళ్ళకిను ఆ మట్టిలో ఆ కర్ర ముక్కలు పాతి తాడు కడతారన్నమాట. 4 కాళ్ళకి 4 వైపులా కర్రలు పెట్టుంటాయి. అది ఒక్కసారి కొరడా కొట్టేటప్పటికి
చంగుమని లేస్తుంది. లేచినప్పుడు ఈ 4 కీళ్ళు కూడా పైకి లేచిపోతాయి. అదేవిధంగా ఈ ప్రాణం ఒకసారి లేచేటప్పటికి ఇంద్రియాలన్నీ ఈ ఇంద్రియాలన్నీను అవి చెలించిపోయాయి వాటి స్థానాల నుంచి. కనుక తరువాత ఇంద్రియం పోతే, ఈ ప్రాణం పోతే ఇంద్రియాలు వీటితో పాటు పోవాల్సింది. అందుకని అకరణత్వాచ, ఇది కరణం కాదు. నా దోష తథాహి దర్శయతి, కానీ ఏమి దోషము లేదు. ఒక స్వతంత్ర వ్యాపారం ఉంది, దాని ఒక స్వతంత్ర విషయం ఉంది. దేనికి? ఇంద్రియాలు. దీనికి స్వతంత్ర వ్యాపారం. ఈ వ్యాపారం ఏంటి? శరీర పోషణ, శరీర స్థితి కారణము. పంచవృత్తిర్మనోవత్ వ్యపదిశ్యతే, పంచవృత్తిర్మనోవత్ వ్యపదిశ్యతే, పంచవృత్తిర్మనోవత్ వ్యపదిశ్యతే. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు పంచవృత్తులు అని ప్రాణానికి చెప్పారు. ఏ విధంగా అయితే మనస పంచవృత్తే, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనసులో పంచవృత్తులు. అన్యత్ర మనాభువం నా శ్రోషం, నా మనసు ఇంకొక చోట ఉంది, నేను వినలేదు. నా మనసు ఇంకొక చోట ఉంది, నేను చూడలేదు అని చెప్తాను. కనుక ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క వ్యాపారంకు మూలం ఏమిటి? మనసు. కనుక మనసుకు ఏ విధంగా అయితే 5 రకాల వృత్తులు ఉన్నాయో, శబ్దస్పర్శరూప సుగంధ, ఆ ఇంద్రియాలు అవి కరణము, కేవలం ఇంద్రియం. అదేవిధంగా ఈ ప్రాణం కూడా 5 వృత్తులు కలది. మనస పంచవృత్తే ప్రసిద్ధా. తరువాత ప్రాణానికి శ్వాస, ఉచ్ఛ్వాస, బయటికి పోవడం, రావడకపోవడం, అది ప్రాణం. శ్వాస ప్రశ్వాసలు ముఖ్య ప్రాణం, దాన్ని తీసుకుంది. మూత్ర పురీషాది అధోనైనం అపాన, ఈ మూత్రము పురీషము దీన్ని కిందికి నెట్టడం అపానం. సంధౌ వర్తమానో వీర్యవత్ కర్మ హేతు వ్యాన. వీర్యవత్ కర్మ అంటే ఉపనిషత్తులో మనం చదివాం, ఒక బాణాన్ని ఎక్కువ పెట్టడం, త్వరగా పరిగెత్తడం, బరువులు ఎత్తడం, ఇలాంటివన్నీ వ్యాన ధర్మములు. తర్వాత ఊర్ధ్వవృత్తి ఉత్క్రాంతి హేతు. ఉదాహరణ, ఈ శరీరం పోయిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని పైకి తీసుకెళ్తుందని చెప్తామే, అది ఉదాహరణ. అన్ని అంగాల్లో సమంగా ఉండేది సమాన వాయువు. మన తిన్నదాన్ని అన్ని ఇంద్రియాలకి సమానంగా పంచిపెట్టేది ఈ సమాన వాయువు. అందుకని అసాధారణ వ్యాపారం జీవ ఉపకరణత్వం ప్రాణసి మనోవత్. ఏ విధంగా మనస్సు కరణము ఈ జీవునికి, ఈ ప్రాణం కూడా కరణము. వాడు అడిగింది ఏమిటి? ముఖ్యంగా ఇది వాయుక్రియాధికరణం కదా. వాయుక్రియాధికరణంలో పూర్వపక్షి అడిగింది ఏమిటంటే, ఈ పైన ఉన్నటువంటి వాయువు, లోపల ఉన్నటువంటి ప్రాణము ఒకటేనా అని అడిగాడు కదా. ఆ ఒకటే అని సాంఖ్యులు అనుకుంటున్నారు. అసాధారణ వ్యాపారము, వాయువే ప్రాణము అన్నాడు. అలా కాదు నాయన, ఈ బయట ఉన్నటువంటి వాయువు అది దైవము, ఇది ఆధ్యాత్మికము, రెండు వేరు. ఏ విధంగా అయితే అది కాకుండా ఇంకోటి ఏమిటన్నాడు? ఇంద్రియాల వ్యాపారం లాగా
ఇంద్రియముల యొక్క వ్యాపారమే ఈ ప్రాణ వ్యాపారం, ఇంద్రియముల యొక్క సామాన్య వ్యాపారమే ఈ ప్రాణ వ్యాపారం అన్నాడు. నువ్వన్నది సరికాదు. వాటిలో ఇంద్రియాల వ్యాపారం వేరు, ప్రాణ వ్యాపారం వేరు. మనోవత్ ఎందుకన్నాడు? ఏ విధంగా అయితే ఈ జీవునికి మనసు ఒక ఉపకరణం, అదేవిధంగా ఈ ప్రాణం కూడా ఒక ఉపకరణము. ఇంద్రియముల వ్యాపారం సామాన్య వ్యాపారము, ప్రాణ వ్యాపారం కాదు. సైంటిస్టులు కూడా ప్రాణం అన్ని కొలతలన్నీ తీసి పదార్థం ఏదో చూసి దాన్ని తయారు చేసి జీవిలోకి ఎక్కిస్తే ప్రాణం రాలేదు. అది వాయువు కొన్ని అన్ని ఉన్నాయి కదా పదార్థం, నేను మర్చిపోయింది కానీ అన్ని కలిపి చేస్తే ప్రయోగం చేస్తే ప్రాణం మళ్ళీ రాలేదు. అందులో ఆత్మరూపాపన్న ఆకాశం వాయువు అయింది. మరి అందులో ఆత్మ లేదు, చైతన్యం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు శ్రేష్ఠ అనుత్వాధికరణము